హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీదేవి కుకింగ్ ఛానల్. ఇంట్లోనే చాలా సులువుగా మరియు ఆరోగ్యకరంగా 6 నెలల పాటు నిలవ ఉండే చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందుగానే ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసుకోండి. చికెన్ ముక్కలలో నుండి నీళ్లు అన్నీ ఎగిరేంత వరకు మూత పెట్టుకుని చికెన్ ముక్కలను మగ్గించుకోండి. ఈ విధంగా చికెన్ ముక్కల్లో నుండి నీళ్లు అన్నీ ఎగిరిపోయాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని సగం కప్పు వరకు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక ముందుగా ఇగరపెట్టుకుని ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసుకోండి. చికెన్ ముక్కలలో అస్సలు నీళ్లు ఉండకూడదండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వేసుకున్న చికెన్ ముక్కలను దోర బంగారు రంగులోకి మారేంత వరకు కలుపుతూ వేయించుకోండి. చికెన్ ముక్కలు సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉండాలంటే చికెన్ ముక్కలను లేత బంగారు రంగులోకి మారేంత వరకు మాత్రమే వేగనివ్వండి. ఇప్పుడు ఈ విధంగా వేగిన చికెన్ ముక్కలను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో 2-3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో నుండి పచ్చివాసన అంతా పోయి మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుతూ వేయించుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగాక 2 టీ స్పూన్ల కారం వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడిని వేసుకోండి. 5 టేబుల్ స్పూన్ల వేయించిన ధనియా పొడిని వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ బాగా వేగేంత వరకు కలుపుకోండి. మసాలాలన్నీ ఒక 5 నిమిషాల పాటు బాగా వేగాక ముందుగానే మనము వేయించి ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసుకోండి. చికెన్ ముక్కలకు మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోండి. చికెన్ ముక్కలకు మసాలాలన్నీ కూడా బాగా పట్టేంత వరకు కలుపుకున్నాక కొద్దిసేపు చికెన్ పచ్చడిని పూర్తిగా ఆరనివ్వండి. చికెన్ ముక్కలు ఆరేంతలోపు 2 నిమ్మకాయలను తీసుకుని దాని రసాన్ని పిండుకుని ఉంచుకోండి. నిమ్మకాయ రసాన్ని గింజలు పడకుండా చికెన్ పచ్చడిలో వేసుకోండి. నిమ్మకాయ రసం కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి. వేడివేడి అన్నంలో ఈ చికెన్ పచ్చడిని కలుపుకుని తింటూ ఉంటే పుల్లగా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉడికిన చికెన్ ముక్కలు అలా నోట్లో కరిగిపోతాయండి. తప్పకుండా ఈ చికెన్ పచ్చడి రెసిపీని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.